ఏదేదో అయిపోతుందో రాంబాబు ఏటేటో అయిపోతుందో రాంబాబు ఒకటి తినమండి తినేదే ఒకటి తినమండి తినేదే కొడుకా నా ముద్దు కొడుకో ఎవరి బండి ఎక్కుతాను ఎవరి బండి ఎక్కుతాను బండి నేనెందుకు ఎక్కుతాను చేస్తాను మనోళ్ళు చిన్నది శాప పెద్దది శాప చిన్నది మడుగు పెద్ద కొంబు అలా rock in the mix. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ వైజాగ్ ఆఫీషియల్. ఏ రైడ్ మెల్లి చెప్తున్నాడు ఈ రోజు. ఒంట్లో పోలేదు కదరా, ఏటైంది కొంచెం జ్వరం. అమ్మాయి ముద్దెట్టు జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసా? నైట్ అవుట్ చూపెట్టింది ఇది. జ్వరం వచ్చింది సలుపు వచ్చింది జ్వరం వచ్చింది సలుపు వచ్చింది జ్వరమొచ్చింది చెమటొట్టింది నడ పుట్టింది. నీళ్ళు మరగబెట్టి వచ్చింది ఇందులో. ఒక పక్క జ్వరం వస్తే ఇంకో పక్క వీళ్ళందరూ ఫోన్ చేసి స్టార్ట్ చేసి నువ్వు రావా బొగడగాడివి రారా అని చెప్పి చేపల మార్కెట్ దీని ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే చేపల కంపుకి ఏదేదో అయిపోతుందో రాంబా ఏదేదో అయిపోతుందో రాంబా ఏటేటో అయిపోతుందో రాంబాబు ఆశ జ్వరం కావాలా నీకు? ఆశ జ్వరం కావాలా నీకు? జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే చేపల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కాబట్టి. కాకపోతే అమ్మాయిలు సో మన అందరం ఇవన్నీ చూపించేద్దాం అందరికీనా. సో మేము అందరం అయితే హార్బర్ కి వస్తాము. అది కూడా ఎందుకంటే వీళ్ళందరూ చేపలు తింటాం అంటున్నారు. వీళ్ళందరూ పాపల కోసం వచ్చారు. మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తీ ఉంది. ఇక్కడ పాపలు ఉండవు చేపలు ఉంటాయి. జ్వరంతో పాపల కోసం మాట్లాడితే నేనే మాట్లాడాలి, అర్థమవుతుందా? యాక్చువల్ గా చేపలు తినకూడదు కదా జ్వరంతో, అందుకే పాపలు తిన్నామని. సొర చేపలు తినే చేపలు వేరే దగ్గర ఉంటాయి, ఇక్కడ వేరే చేపలు ఉంటాయి. సో ఇంకెందుకు లేట్, మన అందరం కలిసి వెళ్ళి అక్కడ మనం చేసిన షాపింగ్ అవన్నీ చూపించేద్దాం. సో మా చేప కొనేద్దాం పదండి. చేపలు ఫైనల్ చెప్పాలంటే నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ టీం అంతా కలిసిపోయాం. చేపలు ఇటు జ్వరంతో ఉంటే ఏం తినేమన్నా తినేస్తాను. మా ఊళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నేనైతే మనాలి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఐస్ గడ్డ ఉంది, మనాలి వెళ్ళాం కాబట్టి. అదే మనాలి. సో ఉప్పిన సినిమా ఉంది కదా, ఇప్పుడు లక్కీ గడ్తో ప్రవీణ్ గడ్తో అక్కడ చేపిస్తాను. అది బయటకే నువ్వే హీరోని అందులో. పదండి. నా పేరు కొత్త పేరు మాలిక్ బాయ్. అన్ని ఏంటి మాట్లాడలే అన్నీ జ్వరంతో ఉన్నాడు. ఆసి ముద్దెట్టాలి. పాప కనిపిస్తే జ్వరం అదే బాగా. ఎవరి బండి ఎక్కుతాను బండి నేనెందుకు ఎక్కుతాను. అక్కడ చూడండి దాన్ని మంచి అంటారు. మంచు కొండ, మంచు కొండ. పెద్ద పెద్ద గోళ్ళ కట్టిందే మాకు. నువ్వు మనాలి చూడాలి, ఇప్పటి నుంచి ఆశపడుతుంది. వెళ్ళి ఆడిసుకో పైకి వెళ్ళి. అది అందులో పడుకోరా. మనాలి వెళ్ళాం కాబట్టి ఎక్కడ ఎంజాయ్ చేద్దాం. మనాలి ట్రిప్. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లల. ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగా. జ్వరం
జ్వరం వదిలేసింది గొంటడికి. అరే నీసు కొంపడుతుంది నిజంగా వద్దు. ఇలా నీకు చేప కావాలన్నా నల్ల చేప. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. సో మా ఊళ్ళకి పెద్ద పెద్ద చేపలు కావాలన్నారు కదా, అదిగోండి చేపలు. ఓ మన బాక్సర్ ప్రజాసేవ చేస్తాను మనోళ్ళు. చట్టు ఉతికి సిప్పు నాకు రా, చట్టు ఉతికి సిప్పు తన్నేస్తాను. లక్కీ నీకు ఎందుకురా. నాకు పడదు. పాపం మొఖం మీద వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని. పాపం మొఖం మీద వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని. సో గాయస్ మాకైతే చూడండి చేప అయితే ట్రాన్స్పోర్ట్ ఇలాగ అవుతుంది శుభ్రంగా. మన వాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటారు, అలా వేస్తూ ఉంటారు, అక్కడ దించుతూ ఉంటారు. ఇవన్నీ కంటైనర్లు వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్లో షిప్పుల్లో కనిపిస్తాయి కదా, ఇవే ఫిషింగ్ ఇవన్నీ అన్నమాట. చేప ఎక్కువ తినడం వల్ల హార్ట్కి మంచిదంట కాబట్టి నేను తిన్ను. చేప ఎక్కువ తినడం వల్ల హార్ట్కి మంచిదంట కాబట్టి నేను తిన్ను. అంతే తేడా. మాట్లే సెట్ ఉతికిసవరా నీ ముందే చెప్తున్నాను. ఆగు కొంపు అలా కొంపు అలా. అర్రే బొక్కగోళ్ళు అర్రే ఓడ తాకరా. అవి నీళ్ళు తాగిసాడాడు. అరే ఈడేస్తాడ్రా, ఈడు ఏ నీళ్ళు కొట్టి ఈ వచ్చ నీళ్ళైనా తాగేస్తాడు ఈడు. ఈ వచ్చ నీళ్ళైనా తాగేస్తాడు ఈడు. అది చూపి కొంపు ఉతికేసివ్వు. ఎందుకు ఇష్టం తెలుసా? దేనికి చెప్పరా చెప్పరా. నీ జ్వరం వదిలేదు. ఉప్పిన మూవీలో నేనే ఉప్పిన మూవీలో నేనే సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు. చెప్పారా ఆశయ నీడు అడిగే చదవ వచ్చింది. ఆగు బేవమ్మని పిలుద్దాం. బేవమ్మ బేవమ్మ ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఇదిగో ఇచ్చట బొక్క ఉంది కదా, ఈ బొక్కలో చూసిన చూపు పడిపోతారు. చూడకండి ఎవరు. ఇది బోరింగ్ కొడితే నీళ్ళు రావు. ఇది బోరింగ్ కొడితే నీళ్ళు రావు. అతను ఏంటి ఇదిగోండి. టైటానిక్ పోజివ్ ఈడొక అయ్యమయ్య గోడు పద. సో గాయస్ ఇదిగోండి చెక్కలతో ఇలా పడవ తయారు చేస్తారు. ఫుల్ గా ఇలా చెక్కలు ఉన్నాయి కదా, మొక్క మొక్క కోసి అంటించి అలా చేస్తారు కదా, మొక్క మొక్క కోసి అంటించి అలా చేస్తారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వే మొక్క మొక్క కోసి అంటిస్తారా? ఫస్ట్ అలాగే అయిన తర్వాత అలాగే ఇప్పుడు ఇలా కాలిపోతుంది. ఏదో మాట్లాడు జీవితంతో ఆడుకుంటావా? సుఖం లేదు. ఇప్పుడైతే అనుకోలేదు ఒక జరగబోతుంది చూడండి. మామూలు ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. చాలా చాలా చూడాలి నిన్ను ఇందాక అలాగే
పెద్ద మ్యాన్ లాగా అయ్యాడు. స్టోరీ పెట్టుకుంటే తీస్తాం. ఇక్కడ నుంచి సముద్రం కట్ట తీయు. ఆ దెబ్బ కాసే అయిపోవాలి నువ్వు ఉప్పెనలో. ఉప్పెన ఇలా తాడు పట్టుకోరే. ఫీవర్ ఉంది బే, అనవసరంగా ఎందుకు తోస్తారా? తోయలేదు మరి. సరదా తోసాడు లేబే, సరదా తోసాడు కాపాడాడు కదా. సారీ. స్నేహమేరా జీవితం అనుకున్నా. దూకాడు కదరా. దూకాడు కదా నీకోసం. ఆడి నీకోసం వస్తాడు కదా. ఆడు దూకాడు, చోటు పై దూకాడు. మలుపులు ఎన్నైనా బయటకు తీసుకుని కాదురా, ఎక్కడ ఏడ్చి ఇలా చెయ్యాలి. నాకు ఏదో అనుకుంటున్నాను. ఆడు దూకాడు, నీతో పాటు నేను చచ్చిపోతాను. నీ స్నేహం పద బండి తీయాలి. నీకు బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రుల